ఏబీ బీడీఎస్ బీసీసీ బీసీడీ వాళ్ళకి ఈ వీడియోలో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. బీసీడీ వాళ్ళకి బీసీసీ వాళ్ళకి ఎక్కువ వాళ్ళు కట్ ఆఫ్స్ ఇవ్వలేదు. మీకు కావాలి అంటే కమెంట్ చేస్తే నేను కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్లో చూసి సెకండ్ ఫేజ్ ఎంత కట్ అయిపోయిందో చూసి చెప్తాను. థర్డ్ ఫేజ్లో అయితే ఎక్కువ మందికి సీట్స్ ఇవ్వలేదు. ఓకేనా, అన్ని కాలేజెస్ అయితే ఇవ్వలేదన్నమాట. నేను థర్డ్ ఫేజ్ కూడా అయిపోయిన తర్వాత ఉండే కట్ ఆఫ్ చెప్తున్నాను. దయచేసి మీరు ర్యాంక్ మాత్రమే చూసుకోండి. ఇంకపోతే మార్క్స్ చూసుకోవద్దు. మార్క్స్ చాలా డిఫరెన్స్ ఉండిద్ది. అంటే ఈ ర్యాంకుకి ఇప్పుడు చాలా తక్కువ మార్క్సే వచ్చి ఉంటాయి. 2,87,000 అంటే ఇప్పుడు 320 అలా కూడా వచ్చి ఉండొచ్చు. ఓకేనా, దయచేసి ప్లీజ్ ర్యాంక్ చూసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ అనిల్ నీర్కొండ కేర్ డెంటల్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడ ఇంతవరకు అసలు ఎవరు జాయిన్ అవ్వలేదు థర్డ్ ఫేజ్లో. ఓకేనా, గీతం విశాఖపట్నం చూడండి. గీతం విశాఖపట్నం బీసీసీ వాళ్ళకి 2,87,080, 2,87,080. బీసీడీ వాళ్ళకి 2,44,039, 2,44,039 బీసీడీ వాళ్ళకి. ఓకేనా, గీతం విశాఖపట్నం. ఇన్ కేస్ మీకు ఈ ప్లేస్లో ఉన్న కాలేజీల్లో కట్ ఆఫ్ కావాలి అంటే మీరు ఎలా కమెంట్ చేస్తారంటే, ఈ అనిల్ నీర్కొండ విశాఖపట్నం ఇట్లా చేసినా ఇక్కడున్న ఇప్పుడు గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడ కదా, జీడీసీవి కట్ ఆఫ్ బీసీసీ అయితే బీసీసీ, బీసీడీ అయితే బీసీడీ అని అడగండి. ఓకేనా, నేనైతే చూసి మీకు అక్కడ అయితే కామెంట్లో అయినా చేస్తాను, లేదా దీని మీద ఒక షార్ట్ వీడియో అయినా చేస్తాను. జిఎస్ఎల్ఆర్ రాజమండ్రిలో కూడా ఏం ఇవ్వలేదు థర్డ్ ఫేజ్లో. నెక్స్ట్ లోనియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ కాలేజ్ 3,22,076 బీసీసీ వాళ్ళకి 3,22,076. బీసీడీ వాళ్ళకి వచ్చేప్పటికి 3,14,659, 3,14,659 బీసీసీ వాళ్ళకి. నెక్స్ట్ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ ఏలూరు. సిబాడైడల్ గుంటూరులో కూడా ఏం లేదండి. కావాలి అంటే కమెంట్ చేయండి, నేను చూసి చెప్తాను. సెయింట్ జోసెఫ్ ఏలూరు వచ్చేప్పటికి బీసీసీ వాళ్ళకి 2,94,654, 2,94,654. నెక్స్ట్ వచ్చేప్పటికి బీసీడీ వాళ్ళకి 3,02,523, 3,02,523. నెక్స్ట్ వచ్చేప్పటికి శ్రీసాయి డెంటల్ కాలేజ్ వచ్చేప్పటికి 3,70,509 బీసీసీ వాళ్ళకి 3,70,509. నెక్స్ట్ బీసీడీ వాళ్ళకి 3,26,979, 3,26,979 ఇంతవరకు ఏయూ రీజన్లో. ఇంకపోతే ఎస్వియు రీజన్లో చూడండి. సికేఎస్ తేజాలో బీసీసీ వాళ్ళకి 2,25,016. ఈ మ్యాక్సిమం 2 lakh నుంచి 2,50,000 లేదా ఆ రేంజ్లో మీకు ఉంటే సెకండ్ ఫేజ్లో కానీ థర్డ్ ఫేజ్లో కానీ ఎస్వియు వాళ్ళకి సీట్ వచ్చింది. అర్థమైందా? బీసీడీ వాళ్ళు వచ్చేప్పటికి మీ ర్యాంకు 2,70,000 లోపల ఉంటే కంపల్సరీ ఏదో ఒక కాలేజ్లో బీడీఎస్ సీట్ అయితే వచ్చింది. ఇంకపోతే బీసీడీ వాళ్ళకు వచ్చేప్పటికి వాళ్ళకైనా అంతే, 3,20,000 లోపల 25,000 లేదా 3,30,000 లోపల మీకు ర్యాంక్ ఉంటే ఏదో ఒక డెంటల్ కాలేజ్లో అయితే సీట్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేప్పటికి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ కడప 2,21,079. ఓకేనా, ఇది బీసీడీ వాళ్ళకి ఇవ్వలేదు వీళ్ళు కట్ ఆఫ్. నెక్స్ట్ జి పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ కర్నూలులో బీసీడీ వాళ్ళు చూడండి 1,97,292, 1,97,292. నెక్స్ట్ బీసీడీ వాళ్ళకి
నారాయణ డెంటల్ కాలేజ్ నెల్లూరు 2,01,520 2,01,520 ఇంతవరకు నారాయణ డెంటల్ కాలేజ్ నెల్లూరు. ఇకపోతే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో చెప్తాను చూడండి. మెయిన్గా 2 కేటగిరీసు. మీకు ఓపిక ఉండి కాలేజీకి వెళ్ళి ఇంటర్న్స్ తోటి మాట్లాడితే ఇంకంతకు మించి యాక్యురేట్ డెసిషను ఇంకెవ్వరు, అంటే అంత మించి సజెషను ఎవ్వరు ఇవ్వలేరు. అర్థమైందా? యూట్యూబర్ ఇవ్వలేడు, మీ ఇంటి పక్కన వాళ్ళు ఇవ్వలేరు, మీ చుట్టాలు ఇవ్వలేరు. మీరు ఏం చేస్తారంటే కాలేజీకి వెళ్ళి ఇంకా టైం ఉంది, సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత దీనికి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్స్ వస్తాయి. మినిమం 7 days అయినా 8 days అయినా టైం ఉండిద్ది. ఈ 10 days అయినా అనుకోండి. ఈ టైంలో ఏ రోజు వెళ్ళినా మీరు అక్కడ ఇంటర్న్స్ తోటి మాట్లాడి కాలేజ్ ఎలా ఉండిద్ది ఏంటి అనేది డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా లేదా అని. ఇన్ కేస్ మీకు ర్యాంక్ హైయెస్ట్ ఉంటే, మాల్ మీడియం రేంజ్ ర్యాంక్ ఉంటే నేను చెప్పిన కట్ ఆఫ్ వైజ్గా పెట్టుకోండి. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.